కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మళ్లీ హాట్ కామెంట్స్ చేశారు. తనకు మంత్రి పదవి ఇచ్చే అంశంపై సమీకరణాలు కుదరడం లేదంటున్నారని, ఆ సమీకరణాలు కుదరకుండా ఎవరు అడ్డుకుంటున్నారంటూ ప్రశ్నించారు. తాము ఇద్దరం అన్నదమ్ములు ఉన్నామని, తనను పార్టీలోకి తీసుకునే ముందు పార్టీకి తెలీదా అని కామెంట్ చేశారు. 9 మంది ఎమ్మెల్యేలున్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పుడు 11 మంది ఎమ్మెల్యేలున్న నల్గొండ జిల్లాకి 3 మంత్రులుంటే తప్ప అని వ్యాఖ్యానించారు. తమ సోదరులిద్దరికీ మంత్రి పదవులిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఆలస్యమైనా కూడా తాను ఓపికగా ఉన్నానంటున్నారు రాజగోపాల్ రెడ్డి. నాకు అన్యాయం జరిగినా పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని గతంలో చెప్పిన ప్రభుత్వానికి ఇప్పుడు కూడా చెప్తున్నా. సరే, నాకు మీరు మాట ఇచ్చినప్పుడు ఇద్దరు, కానీ అప్పటిదాకా మాత్రం మునుగోడు అభివృద్ధికి మాత్రం సహకరించండి, ఒక్క రూపాయి కూడా ఆపేస్తున్నా. ఇష్టమన్న మాట ఆలస్యమైంది, సమీకరణం కుదరలేదని అంటుండ్రు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు కుదరలేదు రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు వరదంగా ఉండాలి కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రారంభం చేసి మాటిచ్చినప్పుడు కదా మీ ఇద్దరు వరదన్నాయి. అంటే అది వాళ్ళు చెప్తుందంటే ఒడ్డు దాటిందాక ఓడమల్లగా, పొడు దాడిలో బోడమల్ల అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణం కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటుంది. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు నుండి తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలే ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను.